నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, లైంగిక వేధింపులు అనేవి ఎన్ని యుగాలు మారినా ఆడవారి పట్ల జరుగుతూనే ఉంటాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. అది ప్రతి నిత్యం ప్రతి క్షణం కూడా జరుగుతూనే ఉంటుంది ఆడవాళ్ళ పట్ల ఈ లైంగిక వేధింపులు. కొన్ని తారాస్థాయికి వెళ్తే చాలా డెలికేట్ గా ఉన్న వాళ్ళు ప్రాణ త్యాగానికి కూడా వాళ్ళు వెనకాడరు అనేవి చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుని ఉన్నారు. రీసెంట్ గా మీర్పేటలో స్పాలో ఒక అమ్మాయి పనిచేస్తుంది. అమ్మాయిపై ఆ స్పాలో పనిచేసే ఇంకొక అతను లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఈ లైంగిక వేధింపుల గురించి కానీ లేకపోతే గృహహింస గురించి ఎన్నిసార్లు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా జరిగేవి జరగక మానట్లేదు. ఎట్లా ఇప్పుడు ఇలా జరిగింది అలా జరిగిందని కాకుండా మనల్ని మనం ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఇవాళ మీరు మాట్లాడాలి. ఎలా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఉంటుంది, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇది ఉంటుంది. చూపులతో కూడా వేధించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఒక ఆఫీస్లో పనిచేసేటప్పుడు చూపులతో, మాటలతో, చర్యలతో రకరకాలుగా ఎట్లా మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి? అసలు ఏంటి ఈ అంశం ఏంటి? ఇప్పుడు మీర్పేటలో ఒక స్పా ఉంది. ఆ స్పా ఓనరు వాడిని చూస్తేనే అర్థమైపోతున్నాడు, పెద్ద గూండాలాగా ఉన్నాడు. వాడు మరి ఇంతకుముందు ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో తెలియదు. ఇప్పుడు కొత్తగా తను ఒక అమ్మాయిని అపాయింట్ చేసుకున్నాడు. స్పాలో అపాయింట్ చేసుకుని ఆ అమ్మాయిని లైంగికంగా వేధించటము, అత్యాచారానికి పాల్పడటము, ఒకసారి కాకుండా పలుమార్లు చేయడంతో ఆ అమ్మాయి విసిగి వేసారి ఇంకా నా వల్ల కాదు అనుకుని అక్కడున్న ఒక బలహీన క్షణంలో ఆ అమ్మాయి ఆందోళనకు గురైందో, బాధకు గురైందో, మరి ఆ క్షణంలో ఆ అమ్మాయి మనోవేదన ఎలా దారితీసిందో తెలియదు. కానీ చివరికి ఆ అమ్మాయి శవమై తేలింది. శానిటైజర్ తాగింది, ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పి కబురు వెళ్తుంది కదా ఇంటికి. ఆ అమ్మాయి తాలూకు బస్తీ వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి ఆ స్పా ముందు గట్టిగా గందరగోళం చేయటం జరిగింది. బాగా రచ్చరచ్చ జరిగింది అక్కడ. అలాగే ఇప్పుడు ఈ బాడీని పోస్ట్ మార్టంకి తీసుకెళ్లారు. అయితే ఇదంతా చాలా మామూలు అన్నట్లుగా అక్కడ కొంతమంది దళారులు బయలుదేరిపోయి రాబందుల్లాగా వాళ్ళకి రాజీ చేసేసారు. అప్పుడే రాజీ చేసేసి ఆ అమ్మాయి ప్రాణం ఖరీదు 15 లక్షలుగా మాట్లాడేసేసి 7.5 లక్షలు ఇప్పించేసేసి ఇంకొక 7.5 లక్షలు 6 నెలల తర్వాత ఇస్తాడు అని ఒక పేపర్ రాయించుకున్నారు. ఇది వినడానికి ఎవరికైనా అంటే వీళ్ళ కూతురికి వీళ్ళు ఇచ్చే విలువ ఇదేనా అని అనేవాళ్ళు అనొచ్చు. కానీ దాని వెనక ఉన్న వాళ్ళు ఎందుకు ఆ నిర్ణయానికి వచ్చారు అనేది కనుక మనం ఆలోచించాలి. ఇది ఇంకొక అత్యాచారం కింద లెక్క. వాళ్ళు ఆ అమ్మాయిని శారీరకంగా అత్యాచారం చేస్తే వాళ్ళు తల్లిదండ్రులు ఇవ్వకుండా మానసికంగా అత్యాచారానికి గురి కాబడ్డారు. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు కేసు పెడతారు. కేసు పెట్టి పోలీసులు మేనేజ్ చేయగలరు. అతను ఒక స్పా పెట్టే అన్ని డబ్బులు ఉన్నాయి అతనికి అంటే ఆ స్పాలో పనిచేయడానికి ఒక అమ్మాయి వచ్చింది అని అంటే ఆ అమ్మాయి ఏ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో వస్తుంది, ఏ నేపథ్యంలో వస్తుంది అని కనుక మనం చూసుకుంటే కనుక వాళ్ళు కేసులు పెట్టగలిగి ఉంటారా? కోర్టుల్ని నమ్మించగలిగి ఉంటారా? కనీసం అసలు ఛార్జ్ షీట్ వేయించుకోవడానికే పోలీస్ స్టేషన్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అసలు అసలు న్యాయం జరిగేటటువంటి పరిస్థితి అసలు సామాన్యులకు న్యాయం జరగదండి. ఎందుకు ఇంకా జబ్బలు దర్చుకుంటున్నాం? మనం స్వతంత్రం వచ్చేసింది, డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నామని జబ్బలు దర్చుకోవడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి? అసలు వాళ్ళు కనీసం పోస్ట్ మార్టం రిపోర్టు తీసుకోవటానికి కూడా చేతులు తడపాల్సిన అధోగతి పరిస్థితుల్లో ఇవాళ సమాజం ఉంది. ఇవాళ అధికారులు ఇవాళ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్న అందరినీ ట్రాన్స్ఫర్ చేసి పారేశారు మొత్తాన్ని. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే షకీలు ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో వాళ్ళ అబ్బాయి తప్పతాగి యాక్సిడెంట్ చేస్తే ఆ యాక్సిడెంట్లో రోడ్ నెంబర్ 45లోనే ఎక్కడో యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ చేసినప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది కూడా. కానీ వాళ్ళు చాలా తెలివిగా ఏం చేశారంటే ఇమ్మీడియట్గా వాళ్ళ నాన్నకి ఫోన్ చేయడము, వాళ్ళ నాన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో వాళ్ళకో ఎవరికో ఫోన్లు చేయడము,
డ్రైవర్ని మార్చేసేసి వేరే అతన్ని డ్రైవర్గా పెట్టి ఆ కేసు రన్ అవుతుంది. అయితే రన్ అవుతూ ఉంటే ఇది ఎవరికి అర్థం కాలేదు. వాళ్ళ అబ్బాయి అయితే మటుకు సేఫ్గా బయటకు వచ్చాడు. ఇదే అబ్బాయి మళ్ళీ మొన్న రాజ్భవన్ రోడ్లో గ్రాండ్ కాకతీయ హోటల్ ఎదురుగా సీఎం క్యాంప్ ఆఫీసు రోడ్లో డివైడర్ని గుద్ది బండి పల్టీలు కొట్టింది. ఒక స్కూటర్ మీద వెళ్ళే అబ్బాయికి బాగా గాయాలు తగిలి ఇప్పుడు ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో తెలియదు. అయితే కొసమెరుపు ఏంటంటే ఇక్కడ కూడా అలాగే చెయ్యాలని చూసి షకీల్ తోటి మాట్లాడుకుని వాటాలు వేసేసుకుని ఈ అబ్బాయి స్థానంలో ఒక అతన్ని డ్రైవర్ని తీసుకొచ్చి పెట్టేసేసి కేసు నమోదు చేసేసి డబ్బులు కూడా తీసేసుకున్నారు. లంచం కూడా తీసేసుకుని ఆ లంచంలో పంచుకోవడంలో వాటాల్లో తేడా వచ్చి ఈ విషయం బయటకు వచ్చింది. ఈ విషయం బయటకు వచ్చేసరికి ఇదే షకీల్ కొడుకు ఆ రోజు ఈ కారు షకీల్ పేరు మీదే ఉంది. రోడ్ నెంబర్ 45లో జరిగిన యాక్సిడెంట్ కూడా షకీల్ పేరుతోనే ఉంది. అందుకని ఏం చేశారు వీళ్ళు, అందులో ఆ కేసులో మర్మం ఏమై ఉంటుంది అని ఇప్పుడు ఆయన అధికారంలో ఉండుంటే ఏమైనా మేనేజ్ చేసుకోగలిగేవాడేమో. ఆ సీసీ ఫుటేజ్ మొత్తం తీసి చూస్తే ఆ రోజు కూడా ఇట్లాగే ఆ అబ్బాయిని మార్చి డ్రైవర్ని ఎక్కించడం క్లియర్ కట్గా కనిపించేసరికి ఈ మొత్తం జరిగింది యంత్రాంగం మొత్తం దీనికి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ మొత్తం కారణమై మొత్తం స్టేషన్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారనమాట. అంటే పోలీస్ స్టేషన్లో ఈ విధంగా జరుగుతుంటే ఏ తల్లిదండ్రులైనా సరే ఆ ఆర్థిక స్థాయి ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్లకి రాగలరా? యూజ్ లేదు. అందుకే వాళ్ళకి ఏంటంటే ఈ మధ్యలో గ్రాబందులు ఉంటారు కదా, వీళ్ళని అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. అంటే గద్దల్లాగా రాబందుల్లాగా ఎక్కడ ఏం జరుగుతుందో వచ్చి వాలిపోయి అక్కడ ప్రైవేట్ పంచాయతీ చేసేసేసి వీళ్ళు ఇంత తీసుకుని వాళ్ళకింత ఇచ్చి పంపించేస్తారనమాట. ఎవరో పెద్ద మనుషుల్లాగా వచ్చేస్తారు మధ్యలో. వాళ్ళు ఎవరైనా కావచ్చు, చోటా మోటా రాజకీయ నాయకులు కావచ్చు, లేదా రౌడీలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. ఇంత రక్తపుడు ఎట్లా తినబుద్ధి అవుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. నాకైతే అర్థం కావట్లా, మీకు కూడా అర్థం కాదని అనుకుంటున్నా. ఇది రక్తం కూడండి. ఆ అమ్మాయి చనిపోయింది, అత్యాచారం కాబడి చనిపోయింది. ఎంత వేదన అనుభవించి ఉంటుంది. మనం ఒక్క క్షణం ఒక కోడి తలకాయ కొయ్యాలంటేనే ఆలోచిస్తాము. అలాంటిది ఒక మనిషి తల కట్ చేసినా దిక్కు దివాణం లేదు ఈ సమాజంలో. రకరకాల వార్తలు రోజు వింటున్నాము. ఇలాంటి సిమిలర్దే ఆ మధ్య ఒకటి జరిగింది. ఓ పెద్ద వ్యాపారవేత్త, పేరు మోసిన వ్యాపారవేత్త, ఆయన జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీకి సెక్రటరీగాను ప్రెసిడెంట్గాను ఎలగబెట్టిన ఆయన ఇంట్లో పనిచేసే పని అమ్మాయిని ఇలాగే వేధిస్తూ ఉంటే, మీ నాన్న వేధిస్తున్నాడని కొడుకుకు చెప్తే కొడుకు కూడా వేధిస్తే ఆ అమ్మాయిని ఎందుకైనా మంచిది ఈ అమ్మాయిని పంపించేయాలని డిసైడ్ చేసేసుకుని మామూలుగా మర్యాదగా పంపకుండా అమ్మాయిని సిమ్ దొంగతనం చేసింది అని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి మీద కేసు పెట్టి వాళ్ళ అమ్మ మా తప్పు అయిపోయిందండి, వచ్చి మమ్మల్ని వదిలేయండి అని చెప్పి క్షమాపణలు చెప్పుకొని కూతురుని తీసుకుని ఆ తల్లి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి చాలా బాధపడుతూ ఉంటే, టెన్షన్ పడుతూ ఉంటే, బాధగా దిగులుగా ఉంటే ఏం జరిగింది అంటే, ఆ అమ్మాయి నన్ను ఇలా వేధించారు, నన్ను కొట్టేవాళ్ళు తండ్రి కొడుకులు నన్ను ఇలా లైంగికంగా వేధించారు అని చెప్తే ఆ తల్లి మళ్ళీ కూతుర్ని వెంబడి పెట్టుకుని కేసు పెట్టింది. వచ్చి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ బంజారా హిల్స్లో పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక ఎస్ఐ పంచాయతీ చేసి 8 లక్షలకు మాట్లాడి డబ్బులు ఇప్పించాడు వాళ్ళకి. 8 lakhs. ఇప్పుడు ప్రాణం పోయింది కాబట్టి 15 లక్షలు, అక్కడ 8 లక్షలు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఏదో గమ్మత్తుగా ఇట్లాగే బయటకు వస్తే ఏసీబీ రైడ్ జరిగింది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో. ఒక పోలీస్ స్టేషన్లో ఏసీబీ రైడ్ జరిగింది అంటే పోలీస్ వ్యవస్థ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి? అసలు తీసుకెళ్ళి ఏదైనా కదిలే రైలు కింద పెట్టుకోవద్దు? ఈ కేసు బయటకు వచ్చింది. ఇప్పుడు అత్యాచారం చేసిన వాళ్ళని మీరు సమర్థిస్తూ వాళ్ళని వెనకేసుకొచ్చి మీకు అధికారం ఉంది కదా అని చెప్పి మీరు ఎంతో కొంత ఇచ్చేసేసి చేతులు దులుపుకుంటే నష్టపరిహారాలు కట్టుకుంటూ మీరు వెళ్తూ ఉంటే ఇంకా భయం ఎక్కడ ఉంటుంది? ఒక నిందితుడికి భయం ఎక్కడి నుంచి వస్తుంది?
ఇప్పుడు ఈ నిందితుడి గురించి కూడా మాట్లాడుకుంటే అంటే పంచాయతీలు ఎలా జరుగుతాయో నేను మీకు అందుకనే ఇది మొత్తం పేపర్లో వచ్చింది. ఇదేమీ నేనేదో ఇన్వెస్టిగేషన్ చేసి లేదంటే నేనేదో ఊహించుకుని చెప్పేది కాదు. ఇది పేపర్లో వచ్చింది. పేపర్లో వస్తేనే మనందరికీ తెలిసింది. ఇప్పుడు ఈ అమ్మాయి విషయము అసలు మరి చాలా మంది ఏమడుగుతారంటే తెలివిగా అసలు ఇలాంటి చోట్లకి ఉద్యోగాలకు ఎందుకు వెళ్తున్నారండి అమ్మాయిలు అని మాట్లాడతారు. ఎక్కడ లేవు అసలు ఈ స్పాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మసాజ్ సెంటర్లు స్పాలు ఇది ఒక రకంగా పరోక్షంగా వ్యభిచార కూపాల్లాగా తయారైనాయి. వ్యభిచార కొంపలు అనాలి ఒక రకంగా అలా తయారైనాయి. పైకి స్పాల్ అని బోర్డులు పెట్టడము, లోపల ఏ పనులంటే ఆ పనులు చేయించటము, ఈ వచ్చిన ఈ ఎవరైతే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఈ బ్యూటీషియన్స్ కావచ్చు లేకపోతే వీళ్ళు కావచ్చు మసాజ్ చేసేవాళ్ళు కావచ్చు వీళ్ళతోటి అనైతిక వ్యాపార కార్యకలాపాలన్నిటికీ చేయించటము వారి కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారిపోయినాయి. నేను అన్ని స్పాల్ని అనట్లేదు, అన్నిటినీ నేను అనట్లేదు, కానీ చాలా వాటిలో ఇది జరుగుతుంది. దీనికి అండాదండ ఎవరు అంటే ఆ ఏరియాలో ఉన్న ఓ చిన్నపాటి రౌడీ అండ ఉంటుంది. ఆ రౌడీకి ఎంతో కొంత పొలిటికల్గా ఎవరో ఒకళ్ళు అండదండలు ఉంటాయి. ఈ మొత్తం అందరూ కలిసి ఇలాంటి దరిద్రాలు జరగడానికి ఒక పోలీసుడు, ఒక రౌడీ, ఒక చిన్నపాటి రాజకీయ నాయకుడు, ఒక వ్యాపారవేత్త, వీళ్ళు ఇలా నిన్నగాక మొన్న అఖిల్ పహిల్వాన్ చూశారు కదా, దానికి దీనికి ఏం పెద్ద తేడా లేదు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మాయిలు ఇవాళ యువతులు జీతం ఎక్కువ వస్తుందనో ఇంకోటో ప్రమాదకరమైన ఆ ప్రదేశాలు ప్రమాదకరమని తెలిసి దిగుతున్నారు, తెలియక దిగుతున్నారు. దిగిన తర్వాత వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు అని కూడా అడగొచ్చు ఎవరైనా. ఎందుకు కంప్లైంట్ చేయరు అంటే ఏవో వీడియోలు తీసి పెట్టుకుంటారు. నువ్వు బయటికి వెళ్ళావంటే, నువ్వు ఎవరికైనా చెప్పావంటే ఈ వీడియోలు చూపిస్తామంటారు. ఇప్పుడు వీళ్ళకి ఒక మాదిరి ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. ఏమనంటే ఇప్పుడు నేను పోయేది నా ఒక్కదాని పరువే కాదు కదా, వాడి పరువు కూడా పోతుంది కదా అని ఆలోచించరు వీళ్ళు. మా పరువు పోతుంది అనుకుంటారు. అనుకుని కొంతమంది ఇలా లవర్స్ మధ్యలో కూడా ఇట్లాంటివే జరుగుతూ ఉంటే వాడు బ్లాక్మెయిల్ చేస్తాడు. మనం అసలు శీల పరీక్షల దాకా వెళ్ళొద్దండి. ఇప్పుడు మీరు అసలు థాట్ ప్రాసెస్ దగ్గరికి వెళ్ళొద్దు. ఇప్పుడు వీళ్ళు దీన్ని చెప్పి భయపెట్టి వీళ్ళ పబ్బం ఎట్లా గడుపుకుంటారో మనకు అర్థమవుతుంది. అసలు వీళ్ళు కేసు కూడా నమోదు చేయడానికి భయపడే స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళి పైగా ఆ ఫోటోల సాయంతో ఆ అమ్మాయి దగ్గర కొంచెం డబ్బులు ఉండొచ్చు అనే నమ్మకం కనుక ఈ లవర్కి కలిగింది అనుకోండి, ఈ బ్రేకప్ చెప్పేసేసుకుని ఎవరిదో వాళ్ళు బతకటం కాదు. నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఎంత డబ్బులు ఇస్తావు. ఇప్పుడు ఇంట్లో అమ్మా నాన్న దాచుకున్న డబ్బులు, ఒక అమ్మాయి అయితే సాక్షాత్తు ఆ అమ్మాయి పెళ్లి కోసం కొనిపెట్టిన నగలను కూడా వాడికి ఇచ్చేసింది. అయినా వాడి దాహం తీరలేదు. వాళ్ళ ఇంట్లో దొంగలైపోతున్నారు. ఈ విషయాలు బయటికి రాకుండా ఉండటం కోసం ఆడపిల్లలు దొంగలుగా మారిన పరిస్థితి. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు, ఆ పరిస్థితికి తీసుకొస్తున్నారు. కానీ ఒక్కటైతే ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది, పరువులు మర్యాదలు అని పెట్టుకుని ఇంత అపాయానికి మట్టుకు, ఇంత ప్రాణాల మీదకి మట్టుకు మీరు తెచ్చుకోవక్కర్లేదు. మీరు ఎవరైనా సరే సింపుల్గా సైబర్ క్రైమ్స్ ప్రతి పోలీస్ స్టేషన్లోనూ సైబర్ క్రైమ్ ఆఫీస్ ఉంది. అక్కడికి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అసలు ఇవన్నీ వద్దు, నేను ఇల్లు దాటను, నేను ఇంట్లోనే ఉండి కంప్లైంట్ చేస్తాను అంటే కూడా షీ టీమ్కి కంప్లైంట్ చేస్తే కూడా రెస్పాండ్ అవుతారు. షీ టీమ్స్ రెస్పాండ్ అవుతాయి, ఎక్సలెంట్గా రెస్పాండ్ అవుతాయి. కాకపోతే అవతల పక్షం ఏమన్నా మరీ బాగా అండాదండా ఉన్న విషయం అయితే ఏమన్నా కొంచెం స్లో అయ్యే పరిస్థితి ఉంది. కానీ షీ టీమ్స్ వరకు అయితే మటుకు బాగానే పనిచేస్తున్నాయి. దానిలో సైబర్ క్రైమ్ అంటే ఇంకా బాగా పనిచేస్తుంది. ఎంత బాగా పనిచేస్తుంది అంటే వేరే రాష్ట్రంలో వాడు ఇక్కడ అమ్మాయిని బెదిరిస్తే కూడా అక్కడికి వెళ్ళి వాడిని పట్టుకొచ్చిన సందర్భాలు కూడా చూశాను నేను షీ టీంలో. అందుకే కాకపోతే అమ్మాయిలకి నమ్మకం ఉండాలి. పరువు అని చూసుకోకుండా మీరు కంప్లైంట్ చెయ్యండి. కంప్లైంట్ చేస్తే
అంతేగాని ఈ ఈ శీలం పోయింది, అది పోయింది, ఇది పోయింది అని మీరు ఏడ్చుకుంటా మొత్తుకుంటా ప్రాణాలు తీసుకోవడం కాదు. మీరు శిక్ష వేయించకపోయినా పర్వాలేదు, అందులోంచి బయటికి రండి. బయటికి రాలేని పక్షంలో మీరు షీ టీమ్కి కంప్లైంట్ చేయండి. అంతేగాని మీరు అమాయకంగా ప్రాణాలు మటుకు తీసుకోవద్దు. ఇప్పుడు వీడు ఎవడైతే ఉన్నాడో, ఈ స్పా ఓనర్ ఎవరైతే ఉన్నాడో వాడి మీద కేసు పెట్టాలి. ఇది ఫాస్ట్ ట్రాక్లో ఈ కేసు విచారణ తీసుకుని వచ్చి 90 డేస్లో వాడికి శిక్ష పడాల్సిందే. ఆ రకంగా మీరు అవసరం అనుకుంటే ఇట్లాంటి విషయాల్లో చట్టాలను మార్పులు చేసైనా సరే ఇది సమాజానికి అర్థం కావాలి. ఈ కేసు గురించి మర్చిపోయాక వాడికి శిక్ష పడితే ఏంటి, పడకపోతే ఏంటి, ఎవరికి అర్థమవుతుంది? వీళ్ళేంటంటే రెండే ఉన్నాయి వీళ్ళకి, ఇంత దూరం ఆలోచించే ఓపిక లేక ఎన్కౌంటర్లు అంటారు. ఎన్కౌంటర్ వల్ల ఏం మారుతున్నాయి? దిశ ఎన్కౌంటర్లో 4 చంపేశారు, ఆపారా ఎవరన్నా? అందుకని చాలా చాలా బాధతోనూ చాలా ఆవేదనతోనూ మాట్లాడాల్సి వస్తుంది ఇట్లాంటి మాటలు. ఎవరైతే ఈ మధ్యవర్తిత్వం చేసి 8 లక్షలు 15 లక్షలకి బేరాలు కుదిర్చారో వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి. మనం ఈ విధంగా ఈ సందర్భంగా అదే కోరుకుందాం.